హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలామందికి ఇష్టం కదా. పూరీలు చాలామంది ఇలా పొంగవు అంటారు. ఇలా పూరీలు పొంగాలంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, చూసేయండి. చాలా బాగా పొంగుతాయి అన్ని పూరీలు కూడా. ఇలానే పూరీలు ఇలా పొంగాలంటే చిన్న సీక్రెట్ ఉంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి గ్రేవీతో, సూపర్ టేస్ట్తో ఒక్కసారి ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. పూరీలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ. అయితే ఈ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా అనేది వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి అవి అటు ఇటు కలిసేటట్లు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత అవి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ టైంలో దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. చూడండి, ఇది ఫ్రెష్గా కడిగి ఇలా వాటర్ని అంపేసుకొని ఈ ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 10 minutes 15 minutes మూత పెట్టేసుకోవాలి. దీంట్లోనే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చి మొత్తం ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి చికెన్కి. బాగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి మళ్ళీ తీసేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు తగినంత పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు మళ్ళీ కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని దీంట్లోకి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని టమాటా అనేది వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా టమాటాలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత నేను మసాలా అనేది నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయట మసాలాలు ఏది వాడట్లేదు. అలాగే ఇంట్లో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదు. అందుకే ఒకసారి చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి అంటున్నాను. ఒక 4-5 లవంగాలు, మిరియాలు, ధనియాలు బాగా పెంక మీద వేయించి మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లో 4-5 పొట్టు తీయని వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత అంతలోపు ఈ చికెన్ కర్రీ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అనేది వేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొంచెం కారం అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మిరియాలు, కారం అనేది, లవంగాలు ఉన్నాయి కదా, ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది. కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి. మేమైతే మీడియం తింటాం కాబట్టి తగినంత వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి వేసి కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes అట్లా మూత పెట్టుకోవాలి. అక్కడక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఆ టైంలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 15 minutes 10 minutesలో ఉడికిపోతుంది. తర్వాత చూడండి, ఇలా చిక్కబడ్డ తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇది ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఒకసారి తింటే నెక్స్ట్ టైం చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పూరీలోకి, బగర్ రైస్, దేంట్లోకైనా. తర్వాత మనం ఇక్కడ పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ పూరీ పిండి తీసుకున్నాను. ఇలా పూరీ పిండి తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూను 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. చూడండి, ఇది మొత్తం కలిసేటట్లు పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ముద్దకు వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇలా ముద్దకు వచ్చిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే అంత బాగా వస్తుంది. తర్వాత పైనుండి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలిపేసుకొని బాగా ప్రెస్ చేయాలి. స్మూత్గా అవుతుంది చూడండి. పిండి బాగా స్మూత్గా వస్తుంది ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే. మనం మెయిన్ ఇక్కడ పిండి కలపడంలోనే ఉంటుంది. తర్వాత ఇలా పిండి మొత్తం కలిపేసుకొని ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా పిండి అనేది ఇలా నాననివ్వాలి. తర్వాత ఇలా మెత్తగా వస్తుంది. ఇలా చేసుకొని వీటిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని, తర్వాత మనం దేనిపైన అయితే ఈ పూరి చేసుకుంటామో దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. తర్వాత మనము ముందుగానే ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నాము. బాగా ఎక్కువ కాగాలి ఆయిల్ అనేది. ఎంత వేడి ఉంటే అంత బాగా పొంగుతాయి పూరీలు అనేటివి. తర్వాత ఇలా పూరి వేసుకొని అటు ఇటుగా కాల్చుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలానే చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. దీంట్లో చిన్న సీక్రెట్ ఏంటంటే పిండిలో సోడా యాడ్ చేసుకోవాలి. హోటల్లో చేసేది అదే. చాలా చక్కగా వస్తాయి పూరీలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. మీలో ఎంతమందికి ఇష్టం పూరి చికెన్ కర్రీ అంటే? ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అందరికి